ఉత్తరాంధ్ర తిరుపతిగా బాసిల్లుతున్న పెందుర్తి శ్రీ వెంకటాద్రిపై ధనుర్మాస ఉత్సవాలు వైభవపేతంగా జరగనున్నాయి. ఉత్సవాలని పురస్కరించుకుని పురోహితులు నిత్యం పూజలు, అభిషేకాలతో పాటు ప్రత్యేక వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఆదివారం ఉదయం దేవాలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం ఆలయ ప్రధాన అర్చకుడు రామానుజాచార్యులు పర్యవేక్షణలో సుదర్శన హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి హాజరై పూర్ణాహుతిని నిర్వహించి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. సందర్భంగా స్వామీజీకి ఆలయ సంప్రదాయానుసారం ధర్మకర్త ఎంఎస్ రాజు దంపతులు ఈవో నీలిమ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సామూహిక కుంకుమ పూజలను విచ్చేసిన వేలాది మంది భక్తులకు ఆలయ ప్రాంగణంలో మహాప్రసాద జరిగింది. द्वादश गृहेतेन आज्येन तुजं पूरयित्वा गोविंद एकं द्वे त्रीणि चत्वारि శ్రీ వెంకటాద్రి మన ఆలయంపై విశేషంగా చేసుకున్న ఉత్సవాల్లో ధనుర్మాస ఉత్సవం ఒకటి. ఈ ధనుర్మాసంలోనే వైకుంఠ ఏకాదశి ఈ పర్వదినాలు పూర్తి చేసుకున్న తర్వాత ఈరోజు సామూహిక కుంకుమ పూజలు, సుదర్శన హోమ కార్యక్రమాన్ని చేసుకొని సంవత్సరం ధనుర్మాసంలో భక్తులందరికీ కూడా ఇక్కడ విశేషమైన అన్నప్రసాద కైంకర్యం చేయడం జరుగుతుందన్నమాట. అందులో భాగంగానే వచ్చిన భక్తులందరికీ ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కుంకుమ పూజ సుమారుగా ఒక 3000 మంది ఆడవాళ్ళకి కుంకుమ పూజా సామాగ్రి అంతా దేవస్థానాలు ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఉచిత వాహన సదుపాయాన్ని ఏర్పాటు చేస్తూ పూజా సామాగ్రులన్నీ కూడా ఉచితంగా ఇచ్చి ఆడవాళ్ళందరి చేత కుంకుమ పూజ చేయించడం జరుగుతుంది. సుమారుగా 54 మంది దంపతుల చేత సుదర్శన హోమ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు. ఈ సుదర్శన హోమం కార్యక్రమం పూర్తయిన తర్వాత కుంకుమ పూజలు చేసి 11:30 శ్రీ 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 శారదాపేట స్వామివారిచే పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందన్నమాట. అనేక వేల మంది భక్తులు వచ్చి స్వామిని దర్శనం చేసుకుని స్వామి ప్రసాదం స్వీకరించి తరిస్తూ ఉంటారు. జై శ్రీమన్నారాయణ.